మాట్లాడబోను కూడా. పురుషోత్తమ్ రెడ్డి గారు మొత్తానికి శివశంకర్ గారు అనాల్సినవన్నీ అనేసేసి సో ప్యానల్లో ఉన్నటువంటి గెస్ట్గా వచ్చిన వైసీపీ తరపున వచ్చిన ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారిని ఆయన పొగుడుతూ ఉన్నారు, పాపం వారు పార్టీని తిడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కొత్త తరహా రాజకీయం అనుకోవాలా? అట్టే కదా, శివశంకర్ గారు గ్రూప్ వన్ ఆఫీసర్ గానే ఉంటే అట్లా మాట్లాడు, రాజకీయ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ లౌక్యం ఉంటుంది, దాన్ని కాదనలేం. కానీ వైటీ శివశంకర్ గారితో ఒక విషయంలో నేను విభేదించేది ఏంటంటే, పార్టీ నుంచి స్క్రిప్ట్ చదువుతున్నారన్నారు. అంత మంచి లక్షణం వైసీపీకి లేదు నాకు తెలిసి. ఒక స్క్రిప్ట్ ఇచ్చి స్పోక్స్ పర్సన్స్ ని ఇట్లా మాట్లాడండి, ఇంత మంచి లక్షణం ఆ పార్టీలో ఉన్నట్టు నాకు తెలియదు. శివశంకర్ గారికి తెలిసేమో నాకు తెలియదు. కాబట్టి స్క్రిప్ట్ ఇచ్చే అలవాటు ఆ పార్టీకి లేదు. మంచి లక్షణం అంటున్నాను, స్క్రిప్ట్ ఇవ్వడం ఎట్లా పడితే అట్లా ఇవ్వడం తప్పు, కానీ ఒక గైడ్ చేయడం, పార్టీ స్పోక్స్ పర్సన్స్ లీడర్ని ఇట్లా మాట్లాడండి. మనం చూస్తాం కదా, ఎవరు పడితే వాళ్ళు బుద్ధి పుట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు. అందుకే టంగ్ స్లిప్ అయ్యి కొన్ని జరగరాని జరిగినాయి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, ప్రతిపక్షం బాధ్యత ఏంటంటే, ఒకటి ఒక 6 నెలలు 7 నెలలు చూడాలి. ఇందులో వాళ్ళు మాట్లాడకూడదని కాదు, 2 విషయాల్లో మాట్లాడాలి. ఒకటి, వాళ్ళ పార్టీ నాయకుల పైన కానీ పార్టీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహ పైన దాడులు జరిగినప్పుడు రియాక్ట్ కావాలి, దానిపైన వాళ్ళు చేయాల్సింది చేయాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఇచ్చిన హామీ గుర్తు చేస్తూ ఉండాలి. ఎందుకు గుర్తు చేస్తూ ఉండాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో అదొక అజెండాగా ప్రకటించాడు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూటమి ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కాదు, దీనికి ఇంత బడ్జెట్ అవుతుంది, దాన్ని ఛాలెంజ్ చేయాలి ఆయన. ఎందుకంటే ఎన్నికల్లో అది ఒక అజెండా చేశాడు కాబట్టి దాని వరకు ఛాలెంజ్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ, గుర్తు చేసుకుంటూ, పార్టీ నాయకుల పెద్ద ఖండించుకుంటూ, కానీ కొంత టైంలో ఒక ఎండ్కి వచ్చేకూడదు. ఇప్పుడే నాకు ఒక అభిప్రాయం ఉండొచ్చు ఈ ప్రభుత్వం ఎట్ట చేయబోతుందని, కానీ ఇప్పుడే దాన్ని ప్రకటించాల్సిన అవసరం లేదు. సమ్ టైం వెయిట్ చేస్తూ, వాళ్ళకి టైం తీసుకుంటూ, మాట్లాడుకుంటూ, గుర్తు చేసుకుంటూ ఒక డెమోక్రటిక్ గా నడిపితే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వస్తున్నటువంటి పార్టీలో వస్తున్నటువంటి ఇంటర్నల్ గా వస్తున్నటువంటి అంశాలు, మోబిదాన్ గారు వెళ్తారా, ఇంకొకరు వెళ్తారా, ఎలా 23 మంది ఎమ్మెల్యే అయినప్పుడు ఏం కాలేదు. బట్ వెళుతున్న దాని స్వభావాన్ని మాత్రం పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి, వాళ్ళని కాదు. గెలిపిన వాళ్ళలో చేస్తున్న ఆరోపణలో నిజాయితీ ఉంటే సమీక్ష చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎలాంటి వాళ్ళకి మనం ప్రోత్సహించామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఇప్పుడు మోబిదేని వెంకటరమణ గారు లాంటికి వీళ్ళు వెళ్ళిపోతే ఖచ్చితంగా వైసీపీ తప్పు అంటానే. ఎందుకు తప్పు? అలాంటి వ్యక్తి ఎందుకు అంత ప్రయారిటీ ఇవ్వాలి? ఆయనకన్నా గొప్ప వ్యక్తులు ఇప్పుడు మనకు రాజ్యసభ సీటే ఉమారెడ్డి వెంకటేశ్వర గారికో, ఇంకోరికో, లేదా మరి రాజశేఖర్ గారికో వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చారు కదా. ఉమారెడ్డి గారికి, మరి రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీలు ఇచ్చారు, వారిని చక్కగా గౌరవించారు. సో వారు ఉంటారనుకుంటా బహుశా కొన్నాళ్ళు పార్టీ కాదు కదా. మరి రాజశేఖర్ గారికి విడుదల రజనీ గారిని గెలిపిస్తే మంత్రి కదా ఇస్తారనేది మనం. సరే అప్పుడు లేదు అంటారులేండి, ఫ్లోలో అన్నారు. బట్ అది ఎట్లా సాధ్యం? ఆ ఏరియా నుంచే అంతకన్నా గొప్ప వ్యక్తులు మీతో ఉండేవాళ్ళు ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు సెల్ఫ్ సెక్యూరిటీ గా ఆలోచించాలి. ఎలాంటి వ్యక్తులను ప్రోత్సహించకుండా ఒక వేమిరెడ్డి గారిని, ఒక కృష్ణదేవరాయలు గారిని ఎందుకు పోగొట్టుకున్నాము, ఇట్లాంటి వాటిని ఆలోచించుకుంటే బెటర్ ఈ టైంలో. అంటే పార్టీ నుంచి వెళ్ళిపోతున్నందుకు వాళ్ళు ఏమి అవ్వదు. ఇప్పుడు అన్నారు కదా చంద్రశేఖర్ గారు, ఎవరు పోయినా పార్టీకి వచ్చే నష్టం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా మొదలయ్యారు అని. బహుశా సింగిల్ గా మొదలైన ఆయన ప్రస్థానం మళ్ళీ సింగిల్ గా వస్తుందేమో అనే ప్రశ్నార్థకమైనటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. అది జరగదులేండి, సింగిల్ మళ్ళీ కాదు. 40% ఓట్లు ఉన్నాయి ఈ రోజు. ఓట్లు కాదండి, ఆయన సింగిల్ గా మొదలయ్యారు. మళ్ళీ ఇప్పుడు 11 స్థానాలు సింగిల్ నుంచి 67, 67 నుంచి 150, 150 నుంచి 11, 11 నుంచి మళ్ళీ 10 మంది పోతే సింగిల్ అవుతారు కదా. సో మీరు ఎక్కడి నుంచి మొదలయ్యారు, మళ్ళీ అక్కడికే వస్తున్నారు అనేది. 10 మంది పోరు, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ 10 మంది అక్కడ పోరు. ఈ రోజు కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో యాజ్ ఎ సింగిల్ ఇండివిజువల్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ నెంబర్ 1. 1 కోటి వాళ్ళు అన్ని మూడు పార్టీలు కలిపి వచ్చిన ఓట్లకి వీళ్ళకి 50 లక్షల తేడా, 1,32 లక్షల ఓట్లు వచ్చాయి. కాబట్టి దాని సింగిల్ ఇంజన్ గా నెంబర్ 1 పర్సన్ గా ఉన్నాడు. దాన్ని కొనసాగించాలి, ప్రజా పోరాటాలు చేయాలి. కాకపోతే టైం అధికార పార్టీకి ఇస్తూ, అబ్జర్వేషన్ చేస్తూ, గుర్తు చేస్తూ, వాళ్ళ పార్టీని కాపాడుకుంటూ, జరుగుతున్న పరిణామాల్లో ఏదైనా నేర్చుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా వైసీపీకి మంచి మన వాళ్ళ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి గారు ఒక తమాషగా ఒక మాట అన్నాడు, మీ 40% ఓట్లు కాపాడుకుంటారా అని. ఆయన సీనియర్ పొలిటీషియన్ కదా, ఏమన్నా అంటే మా 40% ఓట్లు కాపాడే పని, గెలవడానికి కావాల్సిన ఓట్లు ఇచ్చే పని 2 చంద్రబాబు చేసి పెడతాడు మాకు అన్నాడు. దాంట్లో చాలా పెద్ద అదే రాజకీయం అంటుంటున్నాను, ఇంకేముంది రాజకీయం. చంద్రశేఖర్ గారు చెప్పండి సార్. సో రైట్ పర్సన్ మీరు రాంగ్ పార్టీలో ఉన్నారు అంటూ తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు సార్. ఒకవేళ వారికి నా మీద ఉన్నటువంటి ఆ ప్రేమతో ఆ మాట అన్నారేమో కానీ, రైట్ పర్సన్ అని గుర్తించింది ఏ పార్టీ అండి? మా పార్టీయే కదా. అవును. ఒకవేళ అదే నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా నాకు సీట్ ఇచ్చి నిలబెట్టింది. నాలాంటి వాళ్ళని ఎంతో మందిని చెప్పుకోవడానికి చాంతాడంతుంది. ఇవాళ తిరుపతిలో గెలిచినటువంటి గురుమూర్తి గారు కూడా నాలాంటి వ్యక్తే కదా.
అలాగే నందిగాం సురేష్ గారు కూడా నాలాంటి వ్యక్తే కదా. సో మేమేమంటామంటే నాయకుల్ని తయారు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ నాయకుడో పోయాడు అని పార్టీ ఏదో అయిపోతుంది అంటే అది ఒక భ్రమ అవుతుంది తప్ప అది నిజం మాత్రం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రభుత్వ విధానాన్ని ఇవాళ మీరు అమలుపరుస్తున్నారు అని నేను మాట్లాడాను. కథలో శివశంకర్ గారు దాని మీద స్పందించలా. అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం ఇస్తానన్నది వాస్తవం కాదా? 34 లక్షల మంది పెన్షన్దారులుగా ఉన్నటువంటి పెన్షన్దారుల్ని 64 లక్షల మందికి 34 లక్షల నుంచి 64 లక్షల మందికి పెంచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? మా ప్రభుత్వం కాదా? 30 లక్షల ఇంటి పట్టాలని పేదలకు ఇచ్చింది మా ప్రభుత్వం కాదా? 25 లక్షల ఇంటి నిర్మాణాలని మొదలు పెట్టింది మా ప్రభుత్వం కాదా? 1,30,000 ఉద్యోగాలు సచివాలయం ద్వారా ఇచ్చింది మా ప్రభుత్వం కాదా? వీటికి సమాధానం చెప్పాలి కానీ నవ్వుతూ తప్పించుకుంటే ఎలా? నిజంగా అంత పెద్ద స్థాయిలో మీరు వచ్చినప్పుడు కనీసం ప్రజలకు కావాల్సిన శివశంకర్ గారు ఒక్క నిమిషం, శివశంకర్ గారు ప్రజలకి మేలు ఎటు జరుగుతుంటే అటు మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయడం తప్పు లేదు కానీ ప్రభుత్వం తీసుకునేటటువంటి తప్పుడు విధానాన్ని సూచి విధానం చెప్పండి. శ్వేతపత్రం రిలీజ్ చేసింది తప్పుడు పత్రం అని చెప్పేసి ఈ నివేదిక వెల్లడించడాన్ని మీరు సమర్థిస్తారా? డయాఫ్రమ్ వాల్ అనేది మొట్టమొదటిగా కట్టాల్సింది, ముందు స్పిల్వే కట్టకూడదు అనేది వాస్తవమా కాదా? దీని గురించి ప్రశ్నించాలా లేదా? ఇవాళ ఏ ప్రభుత్వం మెగా వాళ్ళని నిందించిందో మీ ప్రభుత్వం కాదా? మీ ప్రభుత్వం మెగా ఇంజనీరింగ్ ని నిందించి మళ్ళీ అదే మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి డయాఫ్రమ్ వాళ్ళు కొత్తగా నిర్మించడానికి మీరు మళ్ళీ అవకాశం ఇస్తున్నారంటే మీరు చేసినటువంటి ప్రచారం తప్పుడుది అని మీరు ఒప్పుకున్నట్టు కాదా? ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతా ఉంది మనకి. దయచేసి ఎమ్మెల్యే గారు శివశంకర్ గారు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ